ఏమాత్రం నమ్మకస్తుడు కాని చంద్రబాబు నాయుడిని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నారు. చంద్రబాబు నాయుడి ఆకాంక్షలను మొగ్గలోనే తుంచేస్తున్నారు. నిజానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడి మద్దతు కీలకమే అయినా చంద్రబాబును ఎన్డీఏ నాయకత్వం పట్టించుకోవటం లేదు. అందుకే ఏపీకి ఏ విషయంలోనూ న్యాయం జరగడం లేదు. అయినా చంద్రబాబు నాయుడు గొంతు ఎత్తలేకపోతున్నారు. దానికి కారణం చంద్రబాబు అవినీతే. ఆయనపై ఉన్న అవినీతి కేసుల నుండి రక్షణ పొందేందుకు చంద్రబాబు నాయుడు ఎన్ని అవమానాలు ఎదురైనా కుక్కిన పేనులా ఎన్డీఏలో కాలక్షేపం చేస్తున్నారు. సూది మొనంత సందు దొరికితే చాలు తిమ్మిని బమ్మిని చేసేద్దామని చూస్తారు చంద్రబాబు నాయుడు. తాను ఎవరికైనా చారణ లాభం చేకూర్చి పెడితే వారి నుంచి బారణ ప్రయోజనాన్ని ఆశించే రకం చంద్రబాబు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్నారు. ఎన్డీఏలో చాలా భాగస్వామ్య పక్షాలు ఉన్నా ఏపీ నుంచి టీడీపీ, బీహార్ నుంచి జేడీయూల మద్దతే కీలకం. తమ మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతోన్న నరేంద్ర మోదీ నుంచి తమకు కావలసిన పనులు చేయించుకునే వీలు ఈ ఇద్దరు నేతలకు ఆయాచిత వరంగా దక్కింది. అయితే నితీష్ కుమార్ తన మద్దతుకు ప్రతిగా బీహార్కు బడ్జెట్లో వేల కోట్ల నిధులు, పథకాలు సాధించుకున్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కటంటే ఒక్క పథకాన్ని సాధించుకోలేదు. ఏపీకి ఏమీ సాధించని చంద్రబాబు నాయుడు తనకు మాత్రం ఓ పదవి కావాలని ఆశించారు. దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎన్డీఏ కూటమికి వైస్ చైర్మన్ గా కానీ, కుదిరితే చైర్మన్ గా కానీ తనను నియమించాలని చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీని కోరారట. దానికి మోదీ నిర్మోహమాటంగా అబ్బే కుదరదని బల్లగుద్ది చెప్పేశారట. చంద్రబాబు నాయుడికి ఆ పదవి కట్టబెడితే ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ యూపీఏ ప్రభుత్వాల్లో జరిగిన అనర్థాలను తెచ్చిపెడతారని మోదీ భయపడ్డారని అంటున్నారు. అందుకే ఎవరూ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండకూడదని చంద్రబాబు నాయుడు నోరు తెరిచి నాకీ పదవి ఇవ్వండి సారు అని అడిగినా మోదీ కుదరదంటే కుదరదని మొహం మీదే చెప్పేశారట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, మాజీ ప్రధాని దేవేగౌడే రాజ్యసభ సాక్షిగా ఈ వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారు. చంద్రబాబు నాయుడు wants to become vice chairman. Chandrababu Naidu want to become the vice or chairman of the committee of formed by all NDA parties. Modi ji has said no, nothing to do. Chandrababu Naidu, who supports this government, which is MPs, 26 MPs, I don't know, he wants to become the chairman. Modi ji has not agreed. చంద్రబాబు గుట్టు విప్పిన దేవేగౌడ చంద్రబాబుకు ప్రత్యర్థి ఏమీ కాదు. ఆ మాటకు వస్తే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబు ఉన్నప్పుడే దేవేగౌడ యునైటెడ్ ఫ్రంట్ పార్టీల ఉమ్మడి చాయిస్ గా ప్రధాని పదవిని చేపట్టారు. అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీకి దేవేగౌడనే చైర్మన్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి తాను కూడా చైర్మనో వైస్ చైర్మనో అయిపోవాలనుకున్న చంద్రబాబు నాయుడి యత్నాన్ని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. ఒకవేళ నిజంగానే మోదీ చంద్రబాబు కోరిక తీర్చి ఉంటే మా బాబు మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పడం మొదలు పెట్టారని ఎల్లో మీడియా పాపం కథలుగా చెప్పుకుని సంబరపడి ఉండేది. కానీ అక్కడ చంద్రబాబు చక్రం అడ్డంగా విరిగిందని తెలియడంతో ఎల్లో మీడియా తేలుకుట్టిన దొంగల మౌనంగా ఉండిపోయింది. ఇటు చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర నిరాశలో కూరుకుపోయి నిర్వేదంతో ఉన్నారు. తన పదవి కోసం మోదీని అడిగిన చంద్రబాబు నాయుడు ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించో, ఇతర విభజన హామీల అమలు గురించో అడిగి ఉంటే బాగుండేదని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయి.
ఇటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు ఏపీకి ఏం కావాలన్నా గట్టిగా అడిగి సాధించుకునే వెసులుబాటు ఉంది. అయినా చంద్రబాబు అడగలేకపోతున్నారంటే ఆయనపై ఉన్న స్కిల్ స్కామ్, అమరావతి భూకుంభకోణం, ఫైబర్ నెట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లలో తనను బోనులో నిలబెట్టకుండా కేంద్రం నుంచి రక్షణ పొందేందుకే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏమీ అడగడం లేదని హస్తన వర్గాలంటున్నాయి. చంద్రబాబు అవినీతి గురించే గతంలో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఓటుకు కోట్లు కేసులో శిక్ష నుంచి తప్పించుకోవడానికే ఉమ్మడి రాజధాని హైదరాబాదును వదిలి రాత్రికి రాత్రే ఏపీకి పరుగులు పెట్టారు. ఈడీ, సిబిఐ కేసులు తనను ఉక్కిరిబిక్కిరి చేయకుండా ఉండాలంటే నరేంద్ర మోదీ చెప్పినట్లు చేయక తప్పదని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. అందుకే ఏపీకి రావాల్సినవి రాకపోయినా, ఇవ్వాల్సినవి ఇవ్వకపోయినా కేంద్రాన్ని ఏమీ అడగకుండా కుక్కిన పేనులా పడి ఉంటున్నారని వారంటున్నారు.